క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకు అందరికీ మా ప్రేమ వందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచు, బాగుండాలని కోరుకోవచ్చు. మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులారా. దేవుని యొక్క ఉచిత మహాకృప మీ అందరిపైన ఉండునుగాక. ఈ దినమన్నా కార్యక్రమంలో భాగంగా యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనం. బూదిగంతంలో నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. క్రీస్తునందున ప్రియులారా, మరి ఈ దిన కాలములలో, ఈ అంత్యదినములలో, అపాయకరమైనటువంటి కాలాల్లో మనుషులు స్వార్థప్రియులుగా మారిపోయి ఉన్నారు ప్రియులారా. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించు, పైకి భక్తి గల వారి వలె నటించుచు దాని యొక్క శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నారు ప్రియులారా. మరి దేవుడు ఏమంటున్నాడంటే, బూదిగంతుల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి అంటున్నాడు. దేవుని వైపు చూడకుండా, రక్షణ పొందకుండా అనేక మంది మనుషుల వైపు చూసి మనుషుల కొరకు పరిగెత్తుతున్నారు ప్రియులారా. మనుషుల కొరకు పరిగెత్తుతున్నారు. దేవుని దగ్గరికి రావడం లేదు, రక్షణ పొందడం లేదు, పాపాలు ఒప్పుకోవడం లేదు, పశ్చాత్తాపడడం లేదు. స్వస్థత కావాలని పరిగెత్తుతున్నారు. దేవుని కొరకు జీవిస్తామని ఆశ లేదు, తృష్ణ లేదు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నా ప్రాణం నీ కొరకు తృష్ణ కొనుచున్నదని దావీదు అంటున్నాడు. యెహోవా మందిరంలోకి వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించుతున్నాను అంటున్నాడు. మరి రాజైనటువంటి దావీదు అన్ని పనులు కలిగి ఉన్నప్పటికీ దేవుని సన్నిధానానికి వెళ్ళాలని ఎంత తృష్ణ కలిగి ఉన్నాడు. అలాంటి తృష్ణ లేకుండానే జనులు పరిగెత్తుతున్నారు, మనుషుల వద్దకు పరిగెత్తుతున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, బూదిగంతంలో నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. రక్షణ ఇచ్చే దేవుడను నేనే, నేను తప్ప వేరే దేవుడు లేడు అంటున్నాడు. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడంటున్నాడు. కాబట్టి ప్రతి మోకాలు నా ఎదుట వంగాలని, ప్రతి నాలుక నా తోడని ప్రమాణము చేయునని నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. కాబట్టి క్రీస్తునందున ప్రియులారా, మరి మారుమనసు, పాపక్షమాపణ, పశ్చాత్తాపడి మనుషులతో సరిచేసుకుని దేవుని చిత్తానుసారంగా దేవుని యొక్క ఆజ్ఞల మార్గంలో ప్రయాణం చేస్తుంటే స్వస్థత దానంతటా అదే వస్తుంది ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క కృప కొరకు వేడుకుందాము. దేవుని చిత్తాన్ని చేసేవారుగా మార్చబడదాము. దేవుని ఆనందిస్తాము, దేవుని రాజ్యాన్ని కడదాము. మరి దేవునిలో ఆనందిస్తాము. ప్రభునందు ఆనందించుడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడు. మరలా చెప్పుకుని ఆనందించుడు, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడు అంటున్నాడు ప్రియులారా. మరి ఆ విధంగా పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి దేవుని వైపు చూస్తూ ముందుకు సాగే వారంగా, రక్షణ పొంది రక్షణ ద్వారా వచ్చే స్వస్థతను పొందుకునే వారంగా మనం ఉండాలి. కానీ మరి స్వస్థత కొరకు ప్రయాణం చేసి స్వస్థత పొందుకొని మారు మనసు లేకుండా నరకానికి పోతారా ప్రియులారా. కాబట్టి దేవుని చిత్తానుసారంగా దేవుని యొక్క ఆజ్ఞల మార్గం నడుచుకోవాలని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నమ్మదగిన దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి బూదిగంతంలో నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడు అంటున్నాడు. కాబట్టి దేవుని వైపు చూచి రక్షణ పొందుదాం గాక. ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, జీవాధిపతి, వెలుగైన దేవా, స్థుతికి పాత్రుడా, స్తోత్రుడా, మీ నామాన్ని ఘనపరుస్తున్నాము. సహాయం దయచేయండి. నీ కృప కొరకు ఎదురు చూస్తున్నాము. బూదిగంతం నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడు అని చెప్తున్నావు ప్రభా. నైనా మరి నీ వైపే చూచి రక్షణ పొందుటకు సాయం దయచేయండి. నైనా అనేక మంది మనుషులను చూసేవారుగా, సంఘాలను చూసేవారుగా, పెద్ద పెద్ద కట్టడాలను చూసేవారుగా తండ్రి నైనా ఉన్నట్లయితే వారిని క్షమించండి. నీ కృపతో నింపండి. నీ వైపు చూసేవారినిగా సాయం తెచ్చి. హస్తకృత ఆలయములలో దేవుడు నివసించడు. అవును ప్రభా, నువ్వు నైనా తండ్రి చేతితో కట్టబడిన ఆలయాల్లో నివసించు. హృదయమే నీ దేవాలయం అంటున్నావు ప్రభు. స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నావు. హృదయంలో మిమ్మల్ని ప్రతిష్ఠించుకొని, పాపంలో ఒప్పుకొని నీతిమంతులుగా మార్చబడి నైనా మీ బిడ్డలుగా మార్చబడి పరలోక రాజ్యానికి వారసులయ్యే ధన్యత దయచేయండి. కార్యం జరిగించండి. కృపతో నింపండి నైనా. మీ నామాన్ని కనపరుచుకోండి. మీరే ఆధారం తండ్రి, మీరే రక్షణకర్త ప్రభు.
గొప్ప కార్యాలు, ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించే దేవుడవు నైనా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ బిడ్డల పట్లనైనా మరి తండ్రి పక్షపాతం చూపించే దేవుడవు నైనా నీ కృపతో నింపండి నాయన, మీ సహాయం దయచేయండి నాయన. అందరినీ ప్రేమించే దేవుడు, అందరి కోసం ప్రాణం పెట్టిన దేవుడు నైనా స్తోత్రం స్తోత్రం వందనాలు ప్రభా. కృపతో నింపండి నాయన, మీరే ఆధారం తండ్రి నైనా. మరి మీ బిడ్డల పట్ల మీరు కలిగి ఉన్నటువంటి తండ్రి ప్రత్యేక ప్రణాళికను నెరవేర్చుకోండి తండ్రి. మీరే ఆధారం తండ్రి, మీరు రక్షణకర్త ప్రభావ. గొప్ప కార్యాలు జరిగించండి, ఆశ్చర్య అద్భుత కార్యాలు జరుగునుగా అని ప్రకటన చేస్తున్నాం నేను. మరి మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారిని లేపండి తండ్రి, మీ రాజ్యాన్ని కట్టేవారిని లేపండి, మీ ఎంతో ఆనందించేవారిని లేపండి. బిడ్డలు నైనా మరి ఎగ్జామ్స్ రాస్తున్నారు, 10th ఎగ్జామ్స్ రాస్తున్నారు నైనా, మరి ఇంటర్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి, సహాయం దయచేయండి. అన్ని విషయాల్లో తోడైన నడిపించి డిగ్రీ, పీజీ, బీఈడి నైనా మరి రెగ్యులర్గా ఎగ్జామ్స్ జరగబోతున్నాయి, సహాయం తెచ్చండి. ఎంఈడి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి, సహాయం తెచ్చండి. ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ తండ్రి, మెడిసిన్, అగ్రికల్చరల్ తండ్రి, హోమియోపతిక్, మెడికల్ సైన్సెస్ నైనా మరి తండ్రి ఇవన్నీ కూడా జరగబోతున్నాయి తండ్రి. మరి వాటన్నిటినీ నేను సిద్ధపడేవారు ఉన్నారు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అయ్యేవారు ఉన్నారు. వారందరినీ కూడా తాకండి నాయన, మీరు ముట్టండి నాయన, మీరు సహాయం దయచేయండి. మంచి జ్ఞానం, జ్ఞాపశక్తి, తెలియ, బుద్ధి, బలం దయచేయండి. నేను వృద్ధులను, పెద్దలను దీవించండి, సేవకులను, సేవకురాండ్రను, వారి పిల్లలను దీవించండి, ఆస్వాదించండి, బలపరచండి, భద్రపరచండి. గొప్పవారగినట్లుగా మీ కార్యాలు జరుగునుగా అని ప్రకటన చేస్తున్నాం నేను. మరి మీరే ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీ ప్రణాళికలు నెరవేర్చుకోండి, మీ సహాయం దయచేయండి. ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించి దేవుడు అవుతండి. ప్రతి మోకాలు వేసినాములు వంగునట్లుగా తండ్రి నైనా ప్రతి ఒక్కరిని రక్షించండి తండ్రి. అందరి కొరకునైనా నువ్వు ప్రాణం పెట్టిన దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువును వ్రాయబడిన మాట కొరకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీరే ఆధారం తండ్రి, రక్షణకర్త ప్రభావ. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు నీకే అర్పించుకుంటూ మీ చిత్తం నెరవేర్చే వారిని లేపండి. పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడే వారిని లేపండి తండ్రి. నేను మీ కొరకు సాక్షి బిడ్డలను లేపండి తండ్రి. సహాయం దయచేసి నడిపించండి తండ్రి. బలపరచు, భద్రపరచుదురని తండ్రి నేను నీ కృపతో నింపి నడిపించి రక్షణకు ప్రాధాన్యతనిచ్చేవారిని లేపండి తండ్రి. హృదయ శుద్ధికి ప్రాధాన్యత ఇచ్చేవారిని లేపండి తండ్రి. పరిశుద్ధ జీవితానికి ప్రాధాన్యత ఇచ్చేవారిని లేపండి తండ్రి. మిమ్మల్ని సంతోషపెట్టేవారిని లేపండి తండ్రి. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు నీకే అర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.